అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర ఒక సూపర్ బ్రిలియంట్ ఏఐ మోడల్ ఉంది. మరి దాన్ని ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు? ముఖ్యంగా సురక్షితంగా ఎలా పంచుకుంటారు? ఈరోజు మనం సరిగ్గా ఆ డిజిటల్ వారధిని ఎలా కట్టాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అవును, అసలు పాయింట్ ఇదే. మన దగ్గర ఎంత శక్తివంతమైన ఏఐ మోడలున్నా దానికి బయటి ప్రపంచంతో మాట్లాడటానికి ఒక సురక్షితమైన దారి లేకపోతే దాన్ని తెలివంతా వృధానే కదా. సరిగ్గా తాళం వేయని ఖజానా లాంటిదన్నమాట. సరిగ్గా ఇక్కడే మన హీరో అదేనండి ఏపీఐ రంగప్రవేశం చేస్తుంది. దీన్ని మీ ఏఐ మోడల్కి ఒక డిజిటల్ ఫ్రంట్ డోర్ లాగా అనుకోవచ్చు. వేరే సాఫ్ట్వేర్లు మీ ఏఐతో మాట్లాడాలంటే ఈ డోర్ నుంచే రావాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ ఏపీఐ ఒక పర్ఫెక్ట్ మధ్యవర్తి అన్మాట. ఇది ఏం చేస్తుందంటే బయటి ప్రపంచం నుంచి వచ్చే ప్రశ్నల్ని అంటే రిక్వెస్ట్లను తీసుకొని మన ఏఐ మోడల్కి అందిస్తుంది. ఆ తర్వాత మోడల్ ఇచ్చే సమాధానాల్ని అంటే రెస్పాన్సెస్ని తీసుకొని మళ్ళీ వాళ్లకి పంపిస్తుంది. దీనివల్లే మన మోడల్ నిజంగా ఉపయోగంలోకి వస్తుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. ఈ డిజిటల్ ఫ్రంట్ డోర్ని తెరిచిపెట్టేసి ఎవరైనా రండి వెళ్ళండి అని వదిలేయగలమా? అస్సలు కుదరదు కదా. అందుకే మనకొక పక్క సిస్టమ్ కావాలి. ఈ సిస్టమ్ రెండు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒకటి, అసలు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? దీన్నే మనం టెక్నికల్గా ఆథెంటికేషన్ అంటాం. రెండు, ఒకవేళ వాళ్లు సరైన వాళ్లే అయితే వాళ్లు లోపల ఏం చేయడానికి అనుమతి ఉంది? దీన్నే ఆథరైజేషన్ అంటాం. ఈ రెండింటినీ మనం ఎలా సాధించవచ్చో చూద్దాం. మన మొదటి రక్షణ వలయం యూజర్ పాస్వర్డ్లను కాపాడటం. ఇది చాలా ముఖ్యం. ఇక్కడే పాస్వర్డ్ హ్యాషింగ్ అనే టెక్నిక్ వస్తుంది. ఇది ఒక మ్యాజిక్ లాంటిది, ఒక వన్ వే ప్రాసెస్ అన్నమాట. అంటే మీరు మీ పాస్వర్డ్ను ఒక మిక్సీలో వేసి తిప్పినట్టు. ఒకసారి అది మెత్తగా అయిపోయాక ఆ మిశ్రమం నుంచి మళ్ళీ అసలు పాస్వర్డ్ను బయటకు తీయడం అసాధ్యం. ఆ వచ్చిన అవుట్పుట్నే హ్యాష్ అంటారు. ఇక్కడ చూడండి, సీక్రెట్ అనే మామూలు పదం ఎంత సంక్లిష్టంగా మారిపోయిందో. దీనివల్ల అసలు లాభమేంటో తెలుసా? ఒకవేళ మన డేటాబేస్ ఎప్పుడైనా హ్యాకర్ల చేతికి చిక్కినా వాళ్లకి దొరికేది ఈ గజిబిజి హ్యాష్లు మాత్రమే, అసలు పాస్వర్డ్లు కాదు. సో యూజర్ డేటా సేఫ్. ఈ పని చేయడానికి ఫాస్ట్ ఏపీఐ లాంటి మోడర్న్ ఫ్రేమ్వర్క్లు కొన్ని పవర్ఫుల్ టూల్స్ని వాడమని చెప్తాయి. అందులో ముఖ్యమైనవి pwd-lib మరియు argon 2. పాత పద్ధతులతో పోలిస్తే ఇవి చాలా చాలా సురక్షితమైనవి. ఎందుకంటే హ్యాకర్లు పాస్వర్డ్ను ఊహించడానికి చేసే బ్రూట్ ఫోర్స్ దాడులను ఇవి దాదాపు అసాధ్యం చేస్తాయి. సరే, పాస్వర్డ్లు సేఫ్. కానీ ఆలోచించండి, ఒక యూజర్ లాగిన్ అయ్యాక వాళ్లు చేసే ప్రతి పనికి మళ్ళీ పాస్వర్డ్ అడగటం కరెక్ట్ కాదు గదా. దానికొక మంచి పరిష్కారం కావాలి. ఇక్కడే మనకు జేసన్ వెబ్ టోకెన్లు అంటే JWTలు ఉపయోగపడతాయి. దీన్ని ఒక డిజిటల్ యాక్సెస్ బ్యాడ్జ్ లేదా ఒక ఈవెంట్ ఎంట్రీ పాస్ లాగా ఊహించుకోండి. ఒకసారి లోపలికి వెళ్ళాక ఆ పాస్ చూపిస్తే చాలు, మళ్ళీ టికెట్ కొనక్కర్లేదు. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. JWT అనేది సంతకం చేయబడుతుంది, అంటే సైన్ చేయబడుతుంది, అంతేగాని ఎన్క్రిప్ట్ చేయబడదు. దీని అర్థమేంటంటే ఆ టోకెన్లో ఉన్న సమాచారాన్ని ఎవరైనా చూడగలరు, కానీ దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తే మాత్రం వెంటనే దొరికిపోతారు. ఎందుకంటే ఆ డిజిటల్ సిగ్నేచర్ చెడిపోతుంది. ఇది డేటా నిజమైనదే అని, మధ్యలో ఎవరూ మార్చలేదని గ్యారంటీ ఇస్తుంది. అయితే ఈ JWT ఫ్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం. చాలా సింపుల్. ముందుగా యూజర్ తమ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతారు. సర్వర్ ఆ వివరాలను చెక్ చేసి అన్ని కరెక్ట్ అయితే ఒక ప్రత్యేకమైన JWT టోకెన్ను క్రియేట్ చేసి యూజర్కు తిరిగి పంపిస్తుంది. ఇక ఆ తర్వాత నుంచి యూజర్ ఏ రిక్వెస్ట్ పంపినా దాంతోపాటు ఈ టోకెన్ను కూడా జతచేసి పంపుతారు. సర్వర్ ఆ టోకెన్ను చూసి ఓకే, ఇతను సరైన యూజరే అని నిర్ధారించుకుంటుంది. అంతే, ప్రతిసారీ పాస్వర్డ్ అడిగే పనిలేదు. మరి కాన్సెప్ట్లన్నింటినీ అంటే పాస్వర్డ్ హ్యాషింగ్, JWT టోకెన్లు, వీటన్నింటినీ మన కోడ్లో సులభంగా అమలు చేయడానికి ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఉంది. అదే ఫాస్ట్ ఏపీఐ. ఫాస్ట్ ఏపీఐ యొక్క అసలు గొప్పతనం ఏంటంటే ఇది pwd-lib, PyJWT లాంటి పవర్ఫుల్ లైబ్రరీతో కలిసి పనిచేస్తూ సెక్యూరిటీని చాలా సులభం చేస్తుంది. కానీ ఎక్కడా ఫ్లెక్సిబిలిటీలో రాజీపడదు. ఇది మనకు కావలసిన బిల్డింగ్ బ్లాక్స్ అందిస్తుంది. మనం వాటితో పటిష్టమైన కోటను నిర్మించుకోవచ్చు. ఉదాహరణకి ఈ కోడ్ చూడండి. డిపెండ్స్ గెట్ కరెంట్ యాక్టివ్ యూజర్. ఫాస్ట్ ఏపీఐలో ఈ ఒక్క చిన్న లైన్ ఒక ఆటోమేటిక్ సెక్యూరిటీ గార్డ్లా పనిచేస్తుంది. దీన్ని మనమొక ఏపీఐ ఎండ్ పాయింట్కు జోడిస్తే చాలు,
సరైన JWT టోకెన్ లేని ఏ రిక్వెస్ట్ను అయినా అది గేట్ దగ్గరే ఆపేస్తుంది, లోపలికి అస్సలు రానివ్వదు. ఎంత సింపుల్ కదా. ఫాస్ట్ ఏపీఐని తయారు చేసినవాళ్లే అంటారు, మా లక్ష్యం ఫ్లెక్సిబిలిటీ, పటిష్టత లేదా భద్రతతో రాజీపడకుండా ఈ ప్రక్రియను వీలైనంత సులభతరం చేయడమే అని. వాళ్ల మాటల్లోనే వాళ్ల ఫిలాసఫీ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఈరోజు మనం నేర్చుకున్న కీలకమైన విషయాల్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. 1. పాస్వర్డ్లను ఎప్పుడూ ప్లెయిన్ టెక్స్ట్గా స్టోర్ చేయకూడదు, ఎల్లప్పుడూ హ్యాషింగ్ వాడాలి. ఇది రూల్ నంబర్ 1. 2. ఒకసారి లాగిన్ అయ్యాక ప్రతిసారి పాస్వర్డ్ అడగకుండా JWT లాంటి టోకన్లను వాడాలి. ఇది చాలా ఎఫిషియెంట్. 3. వీటన్నిటినీ తప్పుల్లేకుండా సరిగ్గా అమలు చేయడానికి ఫాస్ట్ ఏపీఐ లాంటి ఆధునిక ఫ్రేమ్వర్క్లను వాడుకోవాలి. ఇవి మీ AI అప్లికేషన్ భద్రతకు మూల స్తంభాలు. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. అంతా ఏపీఐలతోనే నడుస్తున్న ఈ డిజిటల్ ప్రపంచంలో మన అత్యంత విలువైన ఆస్తి, అదే మన డేటా, నిజంగా సురక్షితంగా ఉందా? దాని భద్రతను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది.